హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అయితే మేము మా సొంతూరుకి వెళ్ళామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? తాటికాయలు తిందామని. ఈ సీజన్లో తాటికాయలు బాగా దొరుకుతాయిగా, అందుకే తినడానికని వెళ్ళిపోయాం అందరం. మా మామయ్య ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన తాటి చెట్టు ఎక్కుతున్నారు. ఆయనకు అడ్డుగా ఉన్న కొమ్మలు కొట్టేసి తాటికాయలను కొట్టడం స్టార్ట్ చేశారనమాట. తాటికాయలను కొట్టేలోపు మేమైతే కాసేపు బాతకాని వేసుకున్నాం అక్కడ. అయితే తాటి ముంజల వల్ల చాలా ఉపయోగాలు అయ్యి, అవి ఏంటంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా ఈ తాటి ముంజలనే మనకు యూజ్ అవుతాయట. అలాగే కొవ్వును కరిగించి బరువు తగ్గించడానికి, జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుందండి తాటి ముంజలు తినడం వల్ల. అలాగే విరేచనాలు, అలసట, వాంతులు, ఈ డిహైడ్రేషన్ ఇవన్నీ తగ్గడానికి కూడా ఈ తాటి ముంజలు మంచి యూజ్ అవుతుందంట. మన ఇన్స్టాగ్రామ్లో చూశాను ఫ్రెండ్స్, తాటి ముంజలతో కూడా జ్యూస్ చేస్తున్నారనమాట. తాటికాయలు ఇంకా కొడుతూనే ఉన్నారు. మొత్తం 2 చెట్లు కొట్టారు. ఆ 2 చెట్ల కాయలన్నీ కూడా ఒక దగ్గర వేసుకొని, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, మా మామయ్య అందరూ వేసుకొని వాటిని కట్ చేస్తున్నారు అనమాట. కట్ చేస్తుంటే మేము పక్క నుంచి తింటా కూర్చున్నాము. మా పాప అయితే తిని చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. తాటికాయలు అది 3 కళ్ళు, ఒకటైతే 4 కళ్ళు ఉంటాయి. అది రేరు, 3 కళ్ళు ఉంటాయి అన్నమాట. మా చిన్న బాబు అయితే కొంచెం అలిగింది అప్పుడు, అందుకని మొహం అలా పెట్టుకొని తినాలా వద్దా అని వేలు పెట్టి చూస్తుంది. తాటికాయలు మరీ ఎక్కువ తిన్నా కడుపు నొప్పి కూడా వస్తుంది. మేమైతే ఫుల్గా వేస్తున్నాం దరువు. మా పిన్ని అందరం కూడా తింటున్నాం బాగా. మా మామయ్యలు పాపం కొడతా ఉన్నారు, మేము తింటా కూర్చున్నాం. అయితే కొంచెం ముదురుగా ఉన్న వాటిని అయితే మనం ముంజుగా తీయచ్చు అనమాట, విడిగా. ఆయన తీసి చూపిస్తున్నారు. అలా తీసి మనం బయట మార్కెట్లో కూడా ఇలా అమ్ముతారు ముంజు. మనం ఇలా సైడ్లు కట్ చేస్తే ముంజులు తీసాక ఇలా ఉంటాయి అన్నమాట. ఈ తాటికాయల నుంచే తేగలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇవే తేగలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.